హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎంతవరకు సేఫ్? ఈ మధ్యకాలంలో నగరంలో విపరీతంగా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ పెరిగిపోతుంది. అసలు అవి ఎంతవరకు సేఫ్ ఒకసారి చూద్దాం మనం. 54 మీటర్ల వరకే అందుబాటులో క్రెయిన్లు, 18 అంతస్తుల వరకు మాత్రమే వెళ్ళగలిగే ఛాన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భవంతులు, ఒక్కో భవనంలో 20 నుంచి 50 అంతస్తులు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు నో కండిషన్స్. ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్ల ఏర్పాటుపై అనుమానాలు. రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు. హైరేజ్ బిల్డింగ్స్ హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు ఎలాంటి కండిషన్స్ లేకపోవడం పెద్ద పెద్ద కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. 100 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేస్తున్నాయి. ఆ తర్వాత కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్కై స్క్రాపర్స్ నిర్మించి బిజినెస్ చేస్తున్నాయి. ఒక్కో భవనం 20 నుంచి 50 అంతస్తుల వరకు ఉంటుంది. డిజైన్, ప్లానింగ్, మెటీరియల్, టెక్నాలజీ ఇలాంటి అంశాల విషయంలో ఎంత పర్ఫెక్షన్ ఉన్నా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే నియంత్రించేందుకు యంత్రాంగం ఉన్నదా? ఇటీవల భూకంప తీవ్రత కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు, రక్షణ చర్యలపై ముందుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనకున్న దాని ప్రకారం తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో 54 మీటర్ల వరకు వెళ్ళగలిగే క్రెయిన్లు ఉంటాయి. అంటే ఇవి కేవలం 18 ఫ్లోర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతాయి. అంటే ఆ పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. 100 మీటర్ల వరకు వెళ్ళగలిగే యంత్రాల కోసం ఆ శాఖ ప్రతిపాదనలు రూపొందించడం తెలుస్తుంది. కానీ ఆ ప్రతిపాదనలు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి, కానీ అవి ఎప్పటికి వస్తాయి? హైదరాబాద్ శివార్లో ఏకంగా 100 కోట్లు పలకటం సంచలనం. కానీ అంత ధర పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసినా డెవలపర్స్కి ఎలాంటి నష్టం లేదు. ఆ ఏరియాలో హైరేజ్ బిల్డింగ్స్ నిర్మించడం ద్వారా ఆ మేరకు సొమ్ము రికవరీ కావడం పెద్ద కష్టమేం కాదు. అందుకే ల్యాండ్ వాల్యూని అమాంతంగా పెంచేస్తున్నారు. 20 అంతస్తులపై నివాసం, వాణిజ్య భవన నిర్మాణం చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 50 అంతస్తులు ఆపై ఎత్తు దాటి ఇంకా పైకి వెళ్తున్నారు. హైరేజ్ అపార్ట్మెంట్స్ అభివృద్ధి నిదర్శనంగా ఐకానిక్ టవర్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. చాలా చోట్ల మనకి 30 అంతస్తుల భవనాలపైనే కడుతున్నారు. ప్రధానంగా కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, పుప్పాలగూడ, నార్సింగి, గోపన్పల్లి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఈ బిల్డింగ్ దర్శనమిస్తున్నాయి. అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై పరిమితులు లేకపోవడంతో హైదరాబాద్లో ఆకాశమే హద్దుగా నివాస, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ, ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ కంపెనీలన్నీ హైదరాబాద్కు వస్తున్నాయి. తక్కువ స్థలంలో అధిక ఫ్లాట్లు నిర్మించి సొమ్ము చేసుకోవడానికి అవకాశాలు ఉండటం వల్లే పెట్టుబడులు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ పలు ప్రాంతాల్లో 10 దాటుతున్న ఎఫ్ఎస్ఐ. నగరాల్లో ఎకరం విస్తీర్ణంలో బిల్డప్ ఏరియా 2.5 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండద్దు. హైదరాబాద్లో మాత్రం అలాంటి హద్దులు లేవు. కానీ గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ ప్రాంతాల్లో ఎకరం స్థలంలో 4 లక్షల నుంచి 5.5 లక్షల చదరపు అడుగుల వరకు స్లాట్ వేస్తున్నారు. నార్సింగి, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాల్లో ఈ ఎఫ్ఎస్ఐ 10 దాటింది. ప్రస్తుతం ఎఫ్ఎస్ఐ 9 నుంచి 13గా ఉంది. హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ తాజాగా చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణాలను పరిశీలిస్తే ఎఫ్ఎస్ఐ 10కి పైగానే ఉంటుందని చెప్తున్నారు. 30 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులున్న ఈ భవనాలు స్కై స్క్రాపర్స్ అంటారు. ఎత్తైన భవనాల పునాదులు భారీ గురుత్వాకర్షణ భారాలు తట్టుకునేంత బలంగా ఉండాలి. హైరేజ్ భవనాలు బలమైన గాలులు, భూకంపాలు తట్టుకొని నిలబడేలా అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించాలి. ప్రధానంగా ఈ స్కై స్క్రాపర్స్ నిర్మాణంలో డిజైన్, భద్రత, నాణ్యత, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా, ఎలివేటర్స్, నీటి సరఫరా ప్రధాన పాత్రలు పోషిస్తాయి. ఆకాశర్మ భవనాల చుట్టూ 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. అందుకు అనుగుణంగా భారీ భవన నిర్మాణాలు క్రమబద్ధం చుట్టుకొలతలతో నిర్మిస్తారు. ఈ మధ్యకాలంలో మణికొండలో ఐఈపీఎల్ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఓ ప్లాట్లో గృహప్రవేశం జరిగిన 3 రోజులకే అగ్ని ప్రమాదం జరిగింది. గృహప్రవేశ సమయంలో కలశం వెలిగించి అంతా నిద్రపోయారు. ఆ దీపం తెల్లవారుజామున కింద పడింది. దీంతో మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన కుటుంబీకులు కిందకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ వాసులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత ఫైర్ స్టేషన్కు సమాధానం అందించారు. అదే 18వ అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంటే నివారణ సాధ్యమయ్యానా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల మాదాపూర్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ సత్యభవనంలో 5వ అంతస్తులో ఘటన చోటు చేసుకుంది. 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా క్షమించాల్సి వచ్చింది. సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించేశారు. ఇంత భారీ భవనాలు ఇవి చూడటానికి చాలా బాగుంటాయి, ఉండటానికి మరింత అద్భుతంగా ఉంటాయి. కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే
ఫైర్ యాక్సిడెంట్ అయితే, భూకంపం వస్తే పైనుంచి కిందకి ఎలా వస్తారు? అసలు వాటి సేఫ్టీ మెజర్స్ ఏంటి? మన దగ్గర తెలంగాణలో అందుబాటులో ఉన్న దాని ప్రకారం మనకి 18 ఫ్లోర్ల వరకే ఈ ఎలివేటర్లు కానీ ఇవన్నీ ఉండే పరిస్థితి ఉంది మనకి 18 ఫ్లోర్ల వరకే. కానీ ఇక్కడ మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30, 40, 50 ఫ్లోర్లు కడుతున్నారు. ఆ ప్రమాదం జరిగితే, జరగరాందేమో జరిగితే పరిస్థితి ఏంటి?